హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు అండ్ వ్లాగ్స్ అండి. ఇవాళ మనము రాగులతో లడ్డూలు చేసుకుందామండి. పిల్లలకి ఎంతో టేస్టీగా ఉంటుంది, తినడానికైతే చాలా హెల్తీ కూడా. సో మనము వీటికి తయారు చేసుకోవడానికి నేను ఫస్ట్ ఈ గ్లాస్తో అండి, ఒక చిన్న సైజ్ గ్లాస్ ఇది. సో 1 గ్లాస్ రాగులు తీసుకున్నాను. ఇదే గ్లాస్తో పల్లీలు కూడా సేమ్ అదే క్వాంటిటీలో తీసుకున్నానండి, 1 గ్లాసే. నెక్స్ట్ హనీ అండి, తేనె. దీంట్లో మనం షుగర్ సిరప్ హనీ చూసుకొని వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ దాకా వాడతాను. నెక్స్ట్ పిస్తా ఒక 10 అండి, కాజు ఓ 10 తీసుకున్నాను. ఇంకా బాదం పప్పు 10, ఇంకా గుమ్మడి గింజలు అండి. ఇవైతే మనం మామూలుగా నార్మల్గా స్పూన్ ఉంటుంది కదా, అదే స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను. సో ఇవ్వండి ఇంగ్రీడియంట్స్. మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఏదైనా స్వీట్ తయారు చేసే ముందు ఈ గిన్నెలో ఆయిల్ కానీ ఏదైనా స్మెల్ కానీ ఉంటే పోతుందండి. ఇలా వాటర్ ఇలా బాయిల్ చేసుకోవాలి. సో ఇలా నేనైతే బాయిల్ చేశాను, వాటర్ అయితే బాయిల్ చేశాను. ఆయిల్ కానీ ఏదైనా కానీ ఉంటే పోతుంది. సో ఆయిల్ లేదు, పసుపు లేదు దీంట్లో అంటే దీంట్లో ఏం చేయలేదు. సో ఎంతకైనా మంచిది అనేసి అలా ట్రై చేసి చూశాను. ఇప్పుడు తీసేస్తానండి, వాటర్ పారపోసేయాలి. ఇప్పుడు ఇలా వాటర్ పారపోసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మన నట్స్ అన్నీ వేయించుకోవాలండి. పప్పులన్నీ వేయించుకోవాలి, రాగులు కూడా వేయించుకోవాలి, పల్లీలు కూడా వేయించుకోవాలండి మనము. సో ఫస్ట్ ఇది వేడైపోయిందండి, వాటర్ అన్నీ పోయాయి. ఇప్పుడు బాదం వేద్దాము. ఇందులో నేను కొంచెం క్వాంటిటీలో జస్ట్ చేసి చూపిస్తున్నానండి మీకు. కొంచెం క్వాంటిటీలో మీరు కావాల్సి వస్తే ఎక్కువగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఎప్పుడే కానీ చేసేటప్పుడు కొంచెం క్వాంటిటీలో చేయాలి. నేను వీడియో కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో చేయిస్తున్నాను, ఎక్కువ క్వాంటిటీలో కాకుండా. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేసి స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను లడ్డూస్ అయితే. చాలా బాగుంటాయండి లడ్డూస్ అయితే. ఇవన్నీ దూరగా వేయించుకోవాలి. బాదం పప్పు ఓపికగా మెల్లగా స్లిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి. మీడియం కాకపోతే సిమ్ కాకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్ మీద కాదు, హై ఫ్లేమ్ మీద అయితే మాడిపోతుంది, అందుకని. ఇప్పుడు మన బాదం పప్పు వేగిపోయిందండి, తీసేయాలి. చూస్తున్నారు కదా, కొంచెం కలర్ కూడా వచ్చింది. చూస్తున్నారు కదా, లైట్గా పల్లీల మీద మనం వేయించితే ఎలా వస్తుందో అలా రావాలండి. ఇదన్నీ తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకున్నాము. ఇలా వేయించుకోవడం ఎందుకంటే క్రంచీ పౌడరు పొడి పొడిగా రావడానికి. ఎందుకంటే ఇప్పుడు చలికాలం, వర్షాకాలం అయినా కానీ ఎండాకాలం అయినా కానీ స్టోరేజ్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. అన్నీ డ్రై ఫ్రూట్స్ అయితే మనం అన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం కాబట్టి అవి కొంచెం కూల్గా ఉంటాయి. అలాగే వీటి కాజు, బాదం అవన్నీ ఏంటంటే ఆయిల్ వస్తుందండి దీంట్లో. ఇప్పుడు మనం మిక్సీకి వేయంగానే పౌడర్ వస్తుంది, ప్లస్ దానికి అంటే ఆయిల్ వదులుతున్నట్టు అని అంటారు కదండి, పల్లి నూనె. సో అలా వస్తుంది, అందుకనే వీటిని వేయించుకోవాలి. ప్రతి ఒక్క పప్పు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది మనకు. డిఫరెంట్గా అసలుకి లడ్డు తింటున్నామనే, రాగుల లడ్డు తింటున్నామనే టేస్ట్ తెలియదు అసలుకి, రాగుల టేస్టే తెలియదు. సో ఇలా ఇవన్నీ పౌడర్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది వేయించుకొని. సో ఇది కూడా వేగిపోయిందండి, ఇవి కూడా తీసేసుకుందాము. ఇప్పుడు కాజు అయిపోయింది కదండి, ఇప్పుడు పిస్తా పప్పు కూడా వేయించుకుందాము. ఇలా పొట్టు వస్తుంది, పొట్టు తీసేసుకుంటే పోతుంది మనం వేయించుకున్న తర్వాత.
సో ఇవి కూడా వేగిపోయాయండి. ఇప్పుడు మనము గుమ్మడి గింజలు వేయించుకుందాము. ఇప్పుడు మనం గుమ్మడి గింజలు కూడా వేయించుకున్నామండి. చూడండి, ఇలా వేయగానే వేగిపోతాయి ఫాస్ట్గా ఈ గుమ్మడి గింజలు. ఎందుకంటే అప్పటి నుంచి ప్యాన్ హీట్గా ఉంది కాబట్టి త్వరగానే వేగిపోతాయి. ఇప్పుడు ఇవి తీసేద్దామండి గుమ్మడి గింజలు. ఇప్పుడు నెక్స్ట్ పల్లీలు వేయించుకుందామండి. పల్లీలన్నీ వేయించి వేసుకున్నాము. పల్లీలు కూడా మనం చట్నీలోకి ఎలా వేయించుకుంటామో అలానే వేయించుకోవాలండి, మీడియం ఫ్లేమ్ మీద. ఇలా స్వీట్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలండి. ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటూ ఇలానే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు రాగులు వేయించుకుందామండి. ఇవి తీసేసాక ఇప్పుడు మన పల్లీలు తీసేసి రాగులు వేసానండి. రాగులు కూడా జాగ్రత్తగా వేయించుకోవాలండి. దీంట్లో అయితే కలర్ మనకు తెలీదు, మాడుతున్నాయని కూడా తెలీదు. సో సిమ్ ఫ్లేమ్ మీద సాధ్యమైనంత వరకు సిమ్ ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 20 సెకండ్స్ దాకా అలా ఉంచుకొని వేగిస్తే చాలండి. లేకపోతే ఇలా స్పూన్తో కలిపేటప్పుడు క్రంచీనెస్ తెలుస్తుంది. అలా అయినా సరే, లేకపోతే చితులుతుందండి. మనం వేగిపోయాక పల్లీలు శబ్దం వస్తుందని చితిలినట్టు. సో ఇది కూడా అలానే సేమ్ అలానే వస్తుంది వేగాక. ఒక నిమిషం అయితే అంత ఎక్కువ టైం అయిపోతుంది. సో ఒక నిమిషం వేయించుకోకర్లేదు, కొంచెం తక్కువ టైమే పడుతుంది వేయించుకోవడానికి, రాగులు వేయించుకోవడానికి. సో ఇది వేగిన స్మెల్ వస్తుందండి. నేను ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేశానండి. ఇది సపరేట్ బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఈ వేయించిన పప్పులు ఉన్నాయి కదండి, ఈ వేయించిన పప్పులన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. కచ్చాపక్కగా కొంచెం దంచుకోవాలి, అంటే బరకగా కొంచెం దంచుకోవాలండి. ఇవన్నీ వేద్దాము. మీ జార్ మాత్రం పచ్చిగా ఉండకుండా, తడిగా ఉండకుండా చూసుకోండి. తడిగా ఉంటే మొత్తం పౌడర్ మొత్తం దానికి అతుక్కుపోతుంది. అందుకని పొడిగా ఉండేటట్టు చూడండి. తడిగా ఉంటే ఏదైనా క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకోండి. ఇలా మొత్తం ఇలా పొడి పొడిగా ఉండాలండి. చూస్తున్నారు కదా, వాటర్ కూడా ఏ మాత్రం కనిపించకూడదు. సో ఇప్పుడు ఇందులోకి అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఒకేసారి వేసుకోవచ్చండి, అన్నీ ఒకేసారి అన్నీ వేసుకొని బ్లెండ్ చేసుకుందామండి. కొంచెం బరకగా, మరీ పౌడర్ ఫైన్ పౌడర్ కాకుండా. ఫైన్ పౌడర్ అయితే మనము అది చేసుకుందామండి, రాగి పిండి ఇంకా అది పల్లీలు ఉంటాయి కదా, అవి అయితే ఫైన్ పౌడర్ అవుతాయి. ఇవి కొంచెం బరకగానే చేసుకోవాలి, ఎందుకంటే నట్స్ మనకి తగలాలి తినేటప్పుడు. అలా అయితేనే టేస్టీగా ఉంటుంది లడ్డు. సో అందుకనే కొంచెం బరకగా చేసుకుంటున్నానండి నేను బ్లెండ్ అయితే. సో ఇప్పుడు మూత పెట్టేద్దాము, బ్లెండ్ చేసుకుందాం. ఇదిగోండి పౌడర్ చూడండి, కొంచెం బరకగానే ఉంది. ఇలా బరకగా కనపడుతుంది కదండి. సో ఇలా బరకగానే ఉండాలి. పప్పులాగా లైట్గా కనపడుతుంది కదా, సో ఇలా ఉండాలి. ఇంకా కొంచెం బరకగా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చండి. మరి ఇంతగానం అవసరం లేదు, ఇంత ఫైన్ పౌడర్ లాగా అవసరం లేదు, ఇంత పౌడర్ లాగా అని అనిపిస్తే కొంచెం బరకగా ఉంచుకోవచ్చు, కొంచెం పప్పులు కనపడేటట్టు ఉంచుకోవచ్చు. సో నేను ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదా అండి. నెక్స్ట్ మనము రాగులు వేసుకుందాము, మిక్సీ పడదాము. ఇప్పుడు మన రాగులన్నీ దీంట్లో వేసుకున్నామండి. ఇప్పుడు రాగులు వేసుకున్నాం కదా, రాగులు కూడా బ్లెండ్ చేసుకుందాము. దాని తర్వాత రాగి దీంట్లో పౌడర్లోనే
మనం పల్లీలు వేసుకుందామండి. ఫస్ట్ అయితే రాగులు చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, మన రాగుల పౌడర్ అయితే నేను బరకగానే పట్టుకున్నాను. పొట్టుతోనే అలానే వేసేస్తున్నానండి. ఇవి పల్లీలు పొట్టుతోనే వేసేసాను నేను మొత్తము. సో ఇప్పుడు పల్లీలు రాగులు మొత్తము బ్లెండ్ చేసుకుందాము. పొట్టు తీసైనా వేసుకోవచ్చు, ఇలానే ఉంచి అయినా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం, అది ఆప్షనల్. సో ఇలా పొట్టుతో వేసుకోవాలా, పొట్టుతో వేసుకోవద్దా అనేసి. సో ఇప్పుడు మనం బ్లెండ్ చేస్తాను, పౌడర్గా చూపిస్తాను. ఇప్పుడు పౌడర్ చూస్తున్నారు కదండి, ఎలా పొడి పొడిగా వచ్చిందో చూడండి, ఎలా పొడి పొడిగా వచ్చిందో. అది వేయించేదాన్ని బట్టి పౌడర్ సాఫ్ట్గా రావాలా, లేకపోతే పిండిగా అంటే ఆయిల్ ఎక్కువగా బ్లెండ్ చేస్తే ఆయిలీగా వస్తుందండి. తక్కువగా బ్లెండ్ చేస్తే మంచిగా వస్తుంది. బ్లెండ్ చేసుకోవడం కూడా ఆఫ్ చేసి ఆన్ చేయడము ఒకటేసారి బ్లెండ్ చేసేసారనుకోండి, ముద్దలుగా వచ్చేస్తుంది, ఆయిల్ రిలీజ్ అవుతుంది. సో అందుకనే ఇలా ఆయిల్ రిలీజ్ కాకుండా ఫస్ట్ రాగులు వేసుకొని నెక్స్ట్ మనం పల్లీలు వేసుకుందాము. అంతేనండి. ఎప్పుడే కానీ పల్లీలు వేయించుకొని పొడి చేసుకునేటప్పుడు ఇలానే పల్లీల పొడి వేయిస్తాం కదా, మన ఇంట్లో కానీ వేయించుకొని కొంతమంది చాలామంది స్టోరేజ్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా ఒక చిన్న టిప్ అండి, పల్లీలు వేయించేటప్పుడు మంచిగా వేయించుకోవాలి, మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అప్పుడైతే మనం బ్లెండ్ చేసినప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆఫ్ చేయడం అలా ఒక్కసారి 2 సార్లు చేసామనుకోండి, అప్పుడు పౌడరీగా మంచిగా వస్తుందండి. ముద్దలుగా గట్టిగా ఉండలు కాకుండా ఉంటుంది పల్లీల పొడి. సో ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకునే వాళ్ళకి ఒక చిన్న టిప్ అండి ఇది. సో ఇప్పుడు మనము ఇది కూడా పక్కకు పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మనము దేంట్లో అయితే వేయించుకున్నామో అండి పల్లీలు రాగులు అవన్నీ, సో దాంట్లోనే తేనె పోసానండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా, నేను 3 పోస్తానని చెప్పాను. సో 4 టేబుల్ స్పూన్స్ దాకా కొంచెం స్వీట్గా చేసుకుందామని 4 టేబుల్ స్పూన్స్ దాకా పోసాను. ఇదే స్పూన్తోనండి, మీకు వేరే స్పూన్ అవసరం లేదు. ఇదే స్పూన్తోనే, అంటే మన ఇంట్లో ఉన్న స్పూన్తోనే మనం దేంతోనైతే మనము గుమ్మడి గింజలు తీసుకున్నామో అదే స్పూన్తో. సో ఇది బబుల్స్ రావాలండి, ఇప్పుడు కరిగిపోయి బబుల్స్ వస్తుంది. నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఏం కాదు, నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే మనకి సేఫ్ అండి. ఇప్పుడు మనం ఇందులో పిండి పోసినా కానీ సేఫ్. సో కొంచెం కొద్దిగా మెల్ట్ అవ్వాలి, మొత్తం హనీ అనేది మొత్తము మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యాక మనము పిండి పోసుకోవాలి. సో ఇది మెల్ట్ అయ్యేంత వరకు ఇలానే కలుపుతూ ఉండాలండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, బబుల్స్ వస్తున్నాయి. సో ఒక్కరే చేస్తున్నారు అన్నప్పుడు కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసుకొని అన్ని పొడులన్నీ వేసుకోవచ్చండి. పొడులు వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ బదులు హనీ వాడుతున్నాను అంతే, షుగర్ సిరప్ బదులు. మీరు లేదు హనీ వద్దు, మాకు నచ్చట్లేదు, షుగర్ సిరపే వాడతాము అంటే షుగర్ సిరప్ వాడుకోవచ్చండి. లేకపోతే బెల్లం అయినా సరే అండి, బెల్లం సిరప్ అయినా సరే, ఏదైనా సరే. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇంకొకరు హెల్ప్ చేస్తుంటే పొడికి వేయడానికి మనము కలుపుకోవచ్చండి. సో నేను ఆఫ్ చేసుకొని వేసుకున్నానండి నేనైతే. సో ఇలా మొత్తం అంతా దగ్గరికి అనేసాలండి మంచిగా. నేను దగ్గరికి అయ్యాక మంచిగా కలిపాక చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ఇలా పొడిగా ఉన్నప్పుడే మీకు అయితే ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా, సేమ్ స్పూన్ అండి, 1 టేబుల్ స్పూన్ దాకా మనము నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని నేను కలిపి చూపిస్తాను. ఇప్పుడు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దగ్గరికి వచ్చేసిందండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉండలు కట్టేసి, ఇందాక మనం తేనెలో హనీలో మొత్తం ఇలా ఫ్రై చేసాం కదండి. సో అదంతా ఇలా పక్కకు పెట్టేసుకొని ఇలా షుగర్ సిరప్ పెట్టుకోవాలండి.
ఎందుకంటే మన అది మిక్చర్ మొత్తము ఉడకాలి కాబట్టి మనము కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా మొత్తము మనము పాకం రాకున్నా సరే అండి, జస్ట్ ఏంటంటే మన షుగర్ కరిగేంత వరకు చూసుకొని నేను వాటర్ ఎన్ని పోసానంటే ఒక వన్ మీద హాఫ్ పోసానండి, 1.5 గ్లాస్ వాటర్ పోసాను. ఒక 4 స్పూన్స్ దాకా షుగర్ వేసాను, సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం హనీ వేసాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదండి, బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో మనం పొడి మొత్తం వేసుకుందామండి. ఇందులో కొద్దిగా మన పౌడర్ మొత్తం వేసేసుకుందాము. సో పౌడర్ మనం మొత్తం ఇలానే వేసేసుకుందామండి. సో మిక్చర్ మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. కొద్దిగా ఉడికినట్టయితే మంచిగా ఉంటుంది. అందుకే చూడండి, ఇందాక మనం నెయ్యి వేసాం కదా, నెయ్యి స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచిగా మిక్స్ కింది నుంచి పై వరకు మొత్తం మిక్స్ అయిపోతుంది. కాబట్టి చూస్తున్నారు కదా, మనం బరకగా చేసినంత పప్పు అంతా ఎలా కనపడుతుందో, ఇలా గ్రీన్ కలర్లో వైట్ కలర్లో కనబడుతుంది కదా. సో ప్యాన్కి అంటకుండా ఉండేంత వరకు మనం ఇలానే కలుపుకుంటూ ఉండాలండి. మన లడ్డూలు సాఫ్ట్గా రావాలంటే కూడా ఎలానో చూపిస్తాను. ఇప్పుడు ఇలానే కలుపుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసాక ఇలాచీ పొడి ఉంటే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు అండి దీంట్లోనే, లేకపోతే షుగర్ సిరప్లో వేసుకోవచ్చు. ఇక్కడ మరోవైపు ఫాయిల్ పేపర్ తీసుకున్నామండి, బటర్ పేపర్ అయినా సరే తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం మిక్స్చర్ మొత్తం వేసేసుకున్నాము. ఇలా నెయ్యి రాయడం వల్ల ఏంటంటే స్టిక్కీగా కాకుండా ఉంటుంది, అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా వేసాం కదండి, ఇప్పుడు ఫాయిల్ పేపర్ని ఇలా కొంచెం ప్రెస్ చేస్తుండాలి. ఇలా మనము వీటిని లడ్డూలాగానే కాకుండా వేరేలాగా అంటే స్వీట్ లాగా టైప్లో కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇలా అటు నుంచి ఇక్కడ నుంచి అటు ఇలా వేసుకోవాలండి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని, లేకపోతే ఫాయిల్ పేపర్ ఉంటే ఫాయిల్ పేపర్ని. ఇలా అంటే ఏంటంటే సాఫ్ట్గా వస్తుంది. సాఫ్ట్గా రావడానికి మాత్రమే ఈ చిట్కా కొంచెం యూస్ అవుతుంది. అలాగే మన చేతికి వేడిగా తగలకుండా కొంచెం చల్లగా కూడా అవుతుంది. అందుకనే ఇలా ఒక 2 మినిట్స్ పాటు లేకపోతే 1 మినిట్స్ పాటు ఇలా చేయాలి. మన చేతికి ఎలా టెంపరేచర్ సరిపోతుంది అన్నప్పుడు స్టాప్ చేసి ఉండలు కట్టుకోవడమే అండి. కొంచెం కొద్దిగా వేడిగా ఉందండి. సో ఇంకొక 1 నిమిషం పాటు ఇలా అనుకుంటాను. ఇలా అన్న తర్వాత చూపిస్తాను. ఫాయిల్ పేపర్ కదా చినిగిపోతుంది అనే డౌట్ ఏం లేదండి. మనం ఎలా తీస్తామో ఎలా పెడతామో దాన్ని బట్టే ఉంటుందండి. సో ఇప్పుడు మన పిండి రెడీ అండి, చల్లగా అయిపోయింది. ఉండలుగా కట్టేసుకోవడమే. ఇలా అయితే చాలా సాఫ్ట్గా వస్తుందండి లడ్డు. అలానే మీరు డైరెక్ట్గా వేసేసారనుకోండి, డైరెక్ట్గా ప్యాన్లో నుంచే తీసుకున్నారనుకో, అలా అయితే కొద్దిగా మీకు కొంచెం వేడిగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సాఫ్ట్గా రావు లడ్డూలు, చాలా సాఫ్ట్గా. ఇలా అయితే నోట్లో ఇలా బాగా కొద్దిసేపు ఫాయిల్ పేపర్లో వేసి లేదా బటర్ పేపర్లో వేసి ఇలా అన్నాం అనుకోండి,
మీరు నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలా వస్తుంది మన రాగి లడ్డు అయితే. చూస్తున్నారు కదండి, ఇంత సాఫ్ట్గా లడ్డూస్ కూడా చూడండి సాఫ్ట్గా కనపడుతుంది. మనం ఎందుకంటే బరకగా పట్టుకున్నాం కదండి ఇందాక మనం పౌడర్, సో అందువలన మనము ఇలా ప్రెస్ చేసుకుంటే చాలా మంచిగా వస్తుంది. సాఫ్ట్గా ఉంటాయి, తినడానికి కూడా టేస్టీగా. పిల్లలు చూడంగానే చాక్లెట్స్లా ఉన్నాయమ్మ లడ్డులు అని అంటారు. సో అందుకని నేను ఇలా అయితే చేస్తూ ఉంటాను. ఏదైనా సరే అండి, మనము ఏ మిశ్రమైనా సరే, ఇది ఏ మెల్ట్స్ అయినా సరే, అంటే ఏ నవధాన్యాలు అయినా సరే, ఏదైనా సరే అన్నీ ఇలా చేసుకొని లడ్డూలుగా చేసిస్తే పిల్లలు కంపల్సరీ తింటారండి. సో ఇలా మనం అన్నిటినీ చేసి పెట్టుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే మన రాగి మల్టీ నట్స్ లడ్డు రెడీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ అయితే చేసి చూశానండి, చాలా టేస్టీగా ఉంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఇంకా సాఫ్ట్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, జ్యూసీ. ఇంకో కొద్దిగా అయితే చల్లారిపోతుంది కదండి, అప్పుడు కాస్త గట్టి పడతాయి. మీ పిల్లల్లోకి టిఫిన్ బాక్స్, స్నాక్స్ బాక్స్లో తీసుకెళ్తారు కదండి, దాంట్లో ఈ యొక్క లడ్డు వేసి పెట్టి ఇచ్చేసేయండి. ఏదైనా స్నాక్స్ కానీ ఏదో కూడా ఉండదండి. సాఫ్ట్గా టేస్టీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉండే లడ్డూలు, రాగి లడ్డూలు. రాగివి అని పిల్లలు కూడా గుర్తుపట్టలేరండి. చాక్లెట్ అని చెప్పినా కానీ వాళ్ళు ఇట్టే నమ్మేసి తినేస్తారు. అలా ఉంటుంది. ఇప్పటి స్మార్ట్ కిడ్స్ అయితే ఏమి తినరండి. రాగులు కానీ, రాగుల దోశ అని, రొట్టె అని అవి ఇవి చేస్తాం కదా, అసలు ఏం తినరు. ఇలా లడ్డూలు చేసి పెట్టామనుకోండి తప్పనిసరిగా తినేస్తారండి. చాలా టేస్టీగా ఉందని, సాఫ్ట్గా ఉందని తినేస్తారు. రాగులు ఇంకా పల్లీలు తీసుకొచ్చైనా పర్వాలేదు, ఇవి వేయించుకొని వేసేసుకోండి, లడ్డూలు చేసేసుకోండి. సో ఇదండి ఇవాళ మన రెసిపీ. మీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కానీ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. వీడియో చూసినప్పుడు సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాల్సిందే. థ్యాంక్ యూ అండి.